ఎలివేటర్లు కేవలం బిల్డింగ్ ఫ్లోర్స్ మారడానికి మాత్రమే కాదు, ఈ ఎలివేటర్ గేమ్ రూల్స్ ప్రకారం ఇవి వేరొక ప్రపంచాలకు గేట్వేస్ గా పనిచేయొచ్చు. ఈ గేమ్ ఆడడానికి మనకు కనీసం 10 అంతస్తుల బిల్డింగ్ కావాలి. అలాగే ఈ గేమ్ ఆడేటప్పుడు ఇంకెవ్వరూ మధ్యలో వచ్చి అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. వీలైతే అర్ధరాత్రి ఆ బిల్డింగ్ లో ఎవ్వరూ ఉండని టైంలో ఈ ఎలివేటర్ గేమ్ ఆడడం మంచిది. మీరు ఒక్కసారి ఎలివేటర్ లోకి ఎంటర్ అయ్యాక ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదు. కొన్ని సీక్వెన్సెస్ ఆఫ్ ఫ్లోర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, వాటిని మీరు చూస్తూ ఉంటారు. ఒకవేళ మీరు ఆడుతున్నప్పుడు మధ్యలో స్పృహ కోల్పోతే ఇక అక్కడి నుండి విషయాలు భయంకరంగా మారుతాయి. మీరు సడన్ గా ఒక ఇంట్లో మేల్కుంటారు, కానీ అది మీకు తెలిసిన ఇల్లు అయితే కాదు. 5th ఫ్లోర్ లో ఒక మిస్టీరియస్ అమ్మాయి మనం ఉన్న ఎలివేటర్ లోకి ఎంటర్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆమెతో ఐ కాంటాక్ట్ ఇచ్చినా లేదా మాట్లాడినా మనల్ని తను వేరే డైమెన్షన్ లోకి తీసుకెళ్లిపోతుంది. మన వాస్తవ ప్రపంచంలోకి రావడానికి కూడా సేమ్ అదే ఎలివేటర్ యూజ్ చేయాలి. కానీ ఆ ఎలివేటర్ ని ఆ వరల్డ్ లో కనుక్కోవడం మనం ఊహించిన దానికంటే చాలా కష్టం. సబ్స్క్రైబ్.